ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని అన్ని గదులు, పరిసర ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించారు. ఆవరణలో ఏర్పాటు చేసిన హోం గార్డెన్ లో ఆకుకూరలు, కూరగాయల పెంపకం చేపట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలంలో వంటగది ఉరుస్తున్న సమస్యను విద్యార్థులు, సిబ్బంది ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ తనతో వచ్చిన ఉలవపాడు తహసీల్దార్ శ్రీనివాసులకు దగ్గరుండి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. తనతో తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్లను విద్యార్థులకు స్వయంగా పంచి వారిని ఉత్సాహపరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థుల ఆంగ్ల మాధ్యమ ప్రతిభ సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈరోజు ఉలవపాడు మండలంలోని మన సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్కి ఇన్స్పెక్షన్కి వచ్చాము. అంటే ఇన్స్పెక్షన్ అంటే ఏదో పనిష్మెంట్ లాగా కాకుండా జస్ట్ వచ్చి ఎటువంటి వసతులు ఉన్నాయి, అన్ని వాళ్ళకు సమకూరుతున్నాయా లేదా అని చూడడానికి వచ్చాము. ఇక్కడ మనకు 40కి పైగా విద్యార్థులు ఉన్నారు. జెడ్పిహెచ్ఎస్ స్కూల్ వాళ్ళు, మోడల్ స్కూల్ వాళ్ళు, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ వాళ్ళకి మంచి అకాడమిక్ నాలెడ్జ్ కూడా ఉంది. అందులో కొంతమంది ఇంగ్లీష్లో కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే వాళ్ళలో ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అంటే వాళ్ళకి తెలిసిన విషయం చెప్తున్నారు, తెలియంది తెలుసుకోవాలనే ఉత్సుకత వాళ్ళలో ఉంది. ఆ క్యూరియాసిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనం ఈ హాస్టల్లో కిచెన్ని సందర్శించాము. అంటే చిన్న చిన్న వాళ్ళకు రిపేర్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు ఇది మనకు కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. కిచెన్ గార్డెన్లో మనం పెంచుకునేవి అంటే మనకు ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి మనకు హెల్త్ ప్రిజర్వ్ అవుతుంది. బయట నుంచి మనం తీసుకునే ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి. సో ఇన్ హౌస్గా మనం కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అదే కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే మనం బయట నుంచి లేకుండా ఫుల్లీ సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివంటి మరిన్ని స్కూల్స్లో కూడా మనం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.